ఇప్పుడు అందరికీ కూడా ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. అయితే యూట్యూబ్‌లోని మనం విదేశాల్లో ఎలా జరుగుతుందని చూస్తున్నాం. అన్నీ వాళ్ళెలా తింటున్నారు, వాళ్ళెలా ఉంటున్నారు అన్నీ మనకు తెలుస్తున్నాయనమాట. అయితే విదేశాల్లో జరుగుతుంది. మరి మన దేశంలో ఎందుకలా లేదు? అంటే చాలామంది కరప్షను ఇది, అది అని అంటారు. యాక్చువల్‌గా అది కరప్షన్ అనేది కాదండి. 1960 జపాన్‌లో చూసుకుంటే ఇప్పుడు మీకు చెత్తబండోడొచ్చి గంట ఏదో కొడతాడు గదా! కొట్టిన తర్వాత వీళ్ళొచ్చి అందరూ చెత్తంతా వేస్తుంటారు దానిలోని. దాని తర్వాత చెత్త అనేది అలా కలెక్షన్ చేస్తుంటాడు. ఆ బొమ్మ నేను పెట్టాననమాట. ఇది 1960 జపాన్‌లోని ఈ విధంగా చేసేవారనమాట. మనకు డబ్బులు లేవు, కరప్షను ఇవన్నీ మాట్లాడతారు. యాక్చువల్‌గా అవన్నీ కారణాలు కాదు. ఇటు ఎన్నో కారణాలున్నాయి. కానీ నేను ఒక కారణం అనేది చెప్తాననమాట. ఇప్పుడు చూడండి మనం ట్రాఫిక్ అనేది చూస్తున్నప్పుడు ఆటోలన్నీ ఇష్టం వచ్చినట్టు ఏ దారిలో పడితే ఆ దారిలో అలాగనే వెళ్ళిపోతుంటాయి. అసలు దీనికి కారణం ఏంటి? దీన్ని ఎలాగా మార్చాలి? మన అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అని చాలామందున్నారు. అయితే వీళ్ళ దగ్గరికి మన ఆహ్, వీళ్ళందరూ ఏంటంటే, ఈ పొలం దున్నుకునే వాళ్ళు ఎవరైనా ఎళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పకుండా, అంటే వాళ్ళకంత నాలెడ్జ్ అనేది లేదు అని వీళ్ళకి అర్థమైపోతుందనమాట. అది ఎందుకంటే వ్యవసాయం ఉండే వాళ్ళకి కొంచెం చాలా తెలివితేటలుంటాయి. అయితే వీళ్ళు సలహాలు చెప్తున్నప్పుడు ముఖ్యంగా ఎన్నో సలహాలు పనిచేయవనమాట. ఇదొక సమస్య అనేదుంది. అయితే దీనికి అందుకే ఏంటంటే ముఖ్యంగా ఎవరు కూడా రైతులెవరు కూడా ఈ ఆఫీసర్ల దగ్గరికి వెళ్లరు. ముఖ్యంగా వెళ్లరు. కానీ ఈ మధ్యన వెళ్తున్నారు. కొంతమంది ఫలితం కూడా సంపాదిస్తున్నారు. దాని గురించి వదిలేయండి. కానీ ఇక్కడ ఇదొక పెద్ద సమస్య అనమాట. భారతదేశం అంతా కూడా అంటే దగ్గర దగ్గరగా చాలామంది రైతులున్నారు కదా! అయితే ఎందుకిలా జరుగుతుంది? ఇంకా కరెంట్ వైర్‌లని చూసుకుంటే ఇలాగ బయటనేమో ఇలాగ ఇష్టం వచ్చినట్టున్నాయి. అసలు ఎలక్ట్రికల్ ఆఫీసర్‌లు ఎంత బాధపడాల్సొస్తుందో ఈ వైర్‌లన్నీ చూసి. అసలు దీనికి కారణం ఏంటి? ఇంకోటేంటంటే ఈ న్యూస్ ఛానెల్స్ అందరూ కూడా మీ అందరికీ తెలియని విషయం, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆహ్, మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ఫాంట్లు చేసేవాళ్ళు ఇద్దరున్నారండి. ఆళ్ళు ఉచిత ఫాంట్లేవో చేస్తున్నారు. చాలా ఫాంట్ చేయడం కొంచెం కష్టం అనమాట. ఈ న్యూస్ ఛానల్స్ వీళ్ళందరూ ఉచితంగా ఈ యూనికోడ్ ఫాంట్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకొని వాడేసుకుంటున్నారు. అయితే వీళ్ళని నేను ఫాంట్ దొంగలనే అంటాను. ఎందుకంటే ఈ న్యూస్ ఛానల్స్ ఇద్దరు మనుషుల్ని పాపం ఆళ్ళిద్దరూ బాధపడుతున్నారనమాట. ఆ ఇద్దరిని కాపాడడానికి, ఆ ఇద్దరికి డబ్బులివ్వడానికి అసల వీళ్ళు ఇదవ్వటం లేదు. ఆళ్ళడుగుతుందేంటి అట్లీస్ట్ నెలకి ఎంతో కొంత జీవనోపాధి ఉంటే మంచిది కదా! అనని. ఇదొక పెద్ద సమస్య అనమాట ఇది కూడాను. పాపం ఆళ్ళు బాధపడుతున్నారు. ఈళ్ళేమో వాడేసుకుంటున్నారనమాట ఇష్టం వచ్చినట్టు. మనం బస్సులు, రైళ్ళని అవన్నీ చూసిందే. జనాభా ఎక్కువ అంటారా? యాక్చువల్‌గా జనాభా ఎక్కువ కాదండి. చాలా తక్కువ అసలు. భారతదేశంలో జనాభా అనేది చాలా తక్కువ. ఎందుకంటే జనసాంద్రత అనేది చూసుకోవాలి. టోక్యో నగరం, న్యూయార్క్ నగరాలు, ఆ నగరాలన్నీ చూసుకుంటే జనసాంద్రత చాలా ఎక్కువ. అంటే జనసాంద్రత అంటే ఒక కిలోమీటర్‌లో ఎంతమంది ఉంటున్నారు అనే దాన్ని తీసుకుంటే తక్కువే అనమాట. కానీ ఇక్కడ ఇదొక పెద్ద సమస్య. ఇంకోటి ఏంటంటే జరుగుతుంది, మన దేశంలో ఎలా ఉంటుందంటే ముందు మన నుంచి వస్తుంది కదా చెత్త అదంతాను. అది ముందు సరస్సులోకి వదిలేస్తారు. దాని తర్వాత దాన్ని క్లీన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా అలాగే ఒక దగ్గరేమో ల్యాండ్ ఫిల్లింగ్ అని చెప్పేసని ఒక ఏరియా అనేది వదిలేసి, ఆ ఏరియాలోని వేస్తారు చెత్త. దాని తర్వాత దాన్నేమో మళ్ళీ క్లీన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ఇప్పుడు బకెట్ నీళ్ళలోని ఒక 2 చుక్కలు చెత్తేసామంటే మొత్తం నీళ్ళన్నీ పాడైపోతాయి. ఆ పాడైపోయిన నీళ్ళని మళ్ళీ బాగు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుద్ది కదా! ఇంకోటేంటంటే గాలిలో కూడా అలాగే చేస్తున్నారు. ఇండస్ట్రీస్ అనేవి ఏంటంటే ఒక విషవాయువు ఉందనుకోండి, దాన్ని బయటకు వదలాలనుకోండి, ఏం చేస్తారనంటే ఆ విషవాయువులోని గాలిని నింపేసి, ఆ విషవాయువు యొక్క కాన్సంట్రేషన్ అనేది అలా తగ్గించి, అంటే ఎంతుంటదో దాన్ని అలా తగ్గించి మనం బయటకు వదిలేస్తారనమాట. ఇలాగ జరుగుతుందనమాట. అన్ని విషవాయువులు
ఇంకోటేంటంటే ఇప్పుడు నేను ఈ టీవీలు అన్నీ చూస్తున్నప్పుడు మీరు చూసారో లేదో ఆ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ల్యాబొరేటరీస్ ఎంతో బావుంటాయండి అసల ఆ క్రైమ్ సీన్‌లు అవన్నీను. మన ఇండియాలోనే ఎందుకు అంత అంటే సీబీఐ వాళ్ళందరూ ఏవో చేస్తున్నారనుకోండి. కానీ అంత బాగా అంత దీనిగా అనేది ఎందుకు కనపడటం లేదు? అసలా టీమ్స్ ఎంతో బావుంటదసల. ఎందుకు అంత మనకసల చూసినప్పుడు కొంచెం బాధనిపిస్తది. ఇటువంటివి మన దేశంలో ఎందుకు లేవోనని. డబ్బులు లేక అనేది కాదండి అది. ఇది మనీ లేకపోవడం అనేది కాదు. దీనికి వేరే కారణం అనేది ఉంది. ఆ కారణం నేను చెప్తాను. చెప్పిన తర్వాత అప్పుడు మీకు మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఎన్నో కారణాలున్నాయి. ఇది కూడా ఒక కారణం అని నాకు అనిపించిందనమాట. ఎందుకంటే ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో చూసాను. ఆ వీడియో చూసిన తర్వాత అప్పుడు నాకు అన్నీ తెలిసింది. అంటే ఇలా అనిపించింది. ఇలా జరుగుతుందని. ఇది ఎక్కడా లేదు. ఇలా ఎవరు కూడా చెప్పలేదనమాట కారణం అనేది. ఇంకోటేంటి పుట్టిన పిల్లలు బయటకొస్తున్నారు. కానీ వాళ్ళకి ఉద్యోగాలు మాత్రం ఉండటం లేదు. జనాభా ఎక్కువ, ఉద్యోగాలు తక్కువ. అలాగా కాదండి ఇక్కడిక్కడ సమస్య అనేది వేరేదుంది. అది దాని గురించి కూడా నేను తర్వాత చెప్తాననమాట. అది పిల్లలకెందుకు ఉద్యోగాలు రావటం లేదు. అసలా దాని గురించి కూడా చెప్తాననమాట. ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్తాను. తర్వాత మీకు మీరుగానే ఆలోచించండి. మీకు కొత్త కొత్త ఐడియాస్ అన్నీ వస్తాయి. అయితే ఇప్పుడు ఈ విషయాలనేవి పొలిటీషియన్స్‌కి, ఐఏఎస్ ఆఫీసర్లు, గవర్నమెంట్ పెద్ద పెద్ద ఆఫీసర్లు ఆళ్ళెవరికీ తెలీదని అనిపిస్తుంది. ఇది తెలిస్తే అప్పుడు కొంచెం వీళ్ళు కూడా కొంచెం అలర్ట్ అవుతారని అనిపిస్తుందనమాట. ఎందుకంటే వీళ్ళకి ఆ విషయం తెలీదు. అసలు ఇటువంటి విషయం ఒకటి ఉన్నదని కూడా వీళ్ళకి తెలీదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు బట్టి అలా జరిగిపోతున్నాయి కదా పనులు. అది వీళ్ళకి తెలియటం లేదనమాట. నేను దీని గురించి కూడా చెప్తాను. కొంచెం ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే వాళ్ళు ఏదైనా ఈ వీడియో చూడగలిగితే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. ఓహో! ఇలా జరుగుతుందా అనని. అది. ఎందుకంటే వీళ్ళనేమి తప్పు పట్టడానికి లేదండి. ఎందుకంటే ఆళ్ళకి కూడా ఏం తెలీదు పాపం. ఇది. అయితే అన్నిటికి అసలు కారణం అనేది ఇక్కడుందండి. ఏమైందంటే పూర్వం అమెరికాలోని విదేశాల్లోని ఏంటంటే భూమి అనంతం అని అనుకునేవారనమాట. ఎంత చెత్తయినా పడేయవచ్చు, ఏదైనా చేసేయవచ్చు అని చెప్పేసని. ఇప్పుడు న్యూయార్క్ నగరం 1970 ఆ ప్రాంతంలో మీరు చూస్తున్నప్పుడు 1960 ప్రాంతంలో చూస్తున్నప్పుడు న్యూయార్క్ నగరం కానీ, విదేశాలు కానీ ఏం చేసేవంటే చెత్తంతా సముద్రంలో పడేసేవారనమాట. చెరువుల్లో పడేసేవారు. వాటర్ బాడీస్ అన్నీ కూడా అన్నీ పడేసేవారు. ఆ పడేసిన తర్వాత ఇంత పడేయాలి అని చెప్పేసి కొన్ని సూత్రాలు ఉండేవన్నమాట. అయితే ఏమైందంటే 1970 ఆ ప్రాంతంలోని అమెరికా అనేవాళ్ళు చంద్రమండలం మీదకెళ్లారండి. ఆ చంద్రమండలం నుంచి భూమికి ఫోటో తీశారన్నమాట. ఆ ఫోటోయే ఇది. చంద్రమండలం నుంచి భూమికి ఫోటో తీశారన్నమాట. అప్పుడు వాళ్ళకి అనిపించింది. ఈ ఫోటో చూసిన వెంటనే ఆళ్ళకనిపించిందనమాట. భూమిని మనం కాపాడుకోవాలి అనని. అయితే దానికి సంబంధించి ఏం చేశారనంటే వాళ్ళు మళ్ళీ భూమి మీదకొచ్చి ఇంకా చాలా ఈ ఫోటో చూసిన వెంటనే అప్పుడు కొంచెం జాలని అనిపించి, ఈ సముద్రం ఇవన్నిటిని మనం కలుషితం చేయకూడదు. ఇవన్నీ ఆపేద్దాము అని చెప్పేసని ఆపేశారనమాట. ఆపేసి సూత్రాలన్నీ మార్చారు. అయితే మన దేశంలో ఏమైందనంటే ఇంకా మారలేదనమాట ఈ సూత్రాలన్నీను. అది సమస్య. ఇక్కడే సమస్య అనేది వచ్చిందండి. మరి ఇప్పుడు ఈ సూత్రాలన్నీ ఏంటి? ఎలా మార్చాలి? అసలు ప్రతిదానికి కూడానండి. ప్రతిదానికి వీటన్నిటికి అదే లింక్ అనమాట. 1970కి కూడా ఇక్కడే లింక్ వచ్చిందనమాట. అయితే మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏం చెప్పాలనంటే ముఖ్యంగా ఈ గవర్నమెంట్‌లో ఉండే ఇండస్ట్రీస్ అన్నీను. అవి గవర్నమెంట్ ఇండస్ట్రీసే ఎక్కువ పొల్యూషన్ అనేది చేస్తున్నాయండి. ప్రైవేట్ ఇండస్ట్రీస్ అవన్నీ కాదు. గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ గవర్నమెంటే చేస్తున్నాయన్నమాట. ఇదేంటిది ఇది గవర్నమెంట్ చేయడం ఏంటి? అవన్నీ వాళ్ళందరూ రూల్స్ ప్రకారం అవునండి. వాళ్ళకి రూల్స్ ప్రకారమే ఉంటుంది.
అన్ని రూల్స్ ప్రకారమే పాటిస్తారు. కానీ అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఆ రూల్స్ అన్నీ కూడా 1970 ముందున్నాయన్నమాట రూల్స్. ప్రస్తుతం రూల్స్ అనేవి కాదు. ఇప్పుడు సులభంగా మన మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటే ఇలాగుంటదండి. ఈ బొమ్మ మీకు రోజు కనబడుతుంటదనమాట. చెత్త అతను ఎవరో వస్తుంటారు. చేతులతోని ముట్టుకొని తీసుకుంటారనమాట. ఇది 1960లో జరుగుతుంది. అంటే ఇది మీకు కంటికి కనబడుతుంది. ఇండస్ట్రీస్ ఇవి అవి అన్నీ కూడా మీకు కంటికంటూ కనబడవనమాట. ఇక్కడ పొరపాటనేది జరుగుతుందనమాట. మరి ఇవన్నీ ఎలా మార్చాలి? అసలా మళ్ళీ ముందుకెలా తీసుకురావాలి? మొట్టమొదటిగా ఏంటంటే, ఈ కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో ఉండే వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. ఎందుకు కెమికల్ ఇంజినీరింగ్ రిక్రూట్ చేసుకోవాలంటే, కెమికల్ ఇంజినీరింగ్ ఏంటంటే, మిగిలిన ఇంజినీరింగ్ బ్రాంచెస్‌లా కాదండి ఇది. కెమికల్ ఇంజినీరింగ్ అనేది ఎంబీబీఎస్ లాగే ఉంటుందనమాట. ఎందుకంటే, ఎంబీబీఎస్ అని ఒకటుంది. ఏదో ఏదో సర్జికల్ అసోసియేషన్ అని ఉందొకటి. అదేవిధంగా అమెరికాలో కూడా ఒక సర్జికల్ అసోసియేషన్ ఉంది. అక్కడ ఏదైనా అప్డేట్ ఏదైనా జరిగితే వెంటనే ఇండియాలో సర్జికల్ అసోసియేషన్ తెలుస్తుందనమాట. దాని వెంటనే మన ఇండియన్‌లో డాక్టర్లు ఆ మెంబర్స్ ఉంటారు కదా! అది తెలిసిపోతుందనమాట. అదేవిధంగా కెమికల్ ఇంజినీరింగ్‌లో కూడా కెమికల్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ ఐఐసీహెచ్ అని ఒకటుంది. అమెరికాలో కూడా అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్ ఏఐసీహెచ్ అనేది ఒకటుంది. అక్కడ ఏదైనా అప్డేట్ అయితే ఇక్కడొస్తుంది. ఇక్కడ ఏదైనా అప్డేట్ అయితే ఇక్కడొస్తుంది. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళకి కరెంట్ స్టాండర్డ్స్ అన్నీ తెలుస్తాయి. కానీ ముఖ్యంగా ఈ ఇండస్ట్రీస్ అనేవాళ్ళు ఈ డిపార్ట్మెంట్స్‌ని మనుషుల్ని రిక్రూట్ చేసుకోరు. రిక్రూట్ చేసుకున్నా సరే ఆ కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ ఒకటే అనుకుని ఆ కెమిస్ట్రీకి సంబంధించిన పనులన్నీ ఇస్తారనమాట. నా ఫ్రెండ్స్ కొంతమందున్నారు. వాళ్ళు కెమికల్ ఇంజినీర్సే కానీ ఇండస్ట్రీలోని జాయిన్ అయిన వెంటనే ఇండియాలోని ఇండస్ట్రీలో జాయిన్ అయిన వెంటనే రకరకాల పిచ్చి పిచ్చి కెమిస్ట్రీ ఉద్యోగాలన్నీ ఇచ్చారనమాట ఆళ్ళకి. అంటే కెమిస్ట్రీ పనులన్నీ చేయమని చెప్పారు. కెమిస్ట్రీ పనులు వేరు, కెమికల్ ఇంజినీరింగ్ పనులు వేరు. ఆ 2 కొంచెం ఆలోచించాలనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈటన్నిటిని రిపేర్ ఎలా చేస్తాం? మరి ఇంత పెద్ద దేశం ఉంది కదా! దీన్నంతటిని ఎన్నో ఉన్నాయి. లక్షల కొద్దీ ఈ రిపేర్ చేయడానికి కూడా మార్గం చెప్తానండి. ఎందుకంటే అందరూ ఏంటంటే ఈ సమస్యలనేవి చూస్తారు. కానీ నాకు పరిష్కారాలు కూడా కొన్ని తెలుసనమాట. ఎందుకంటే చాలా మందితో నేను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను గాబట్టి నాకు కొంచెం తెలుస్తుందనమాట. ఇప్పుడు ఏమైందనంటే ఇక్కడ భగవద్గీతలోని 16 అధ్యాయంలో 24వ వెర్స్‌లోని ఒకటి చెప్పారనమాట. శాస్త్రం ప్రమాణం అని. శాస్త్రాలనేవి మనకు రాయాలనమాట. అది రాయకుండా ఇక్కడ పనులన్నీ చేయడం వల్లనే ప్రమాదం అనమాట. ఇప్పుడు ఎవరైనా బిల్డింగ్ ఒకటి కట్టారనుకో, బిల్డింగ్ కాదు గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఒక బావి తవ్వించడం, డ్యామ్ కన్‌స్ట్రక్ట్ చేయడం ఏదైనా చేశారనుకోండి, ఆళ్ళకి శాస్త్రాలనేవి లేవండి. అక్కడ సమస్య అనమాట ఇదంతా ముఖ్యంగా. ఒకసారి ఒక దగ్గర కూర్చొని అంటే కొంచెం టైం పడుతుంది. కానీ కూర్చొని రాసిన తర్వాత వాళ్ళు దాన్ని అప్డేట్ చేసుకోవచ్చనమాట. అసలు శాస్త్రమే లేకపోతే దాన్ని ఇంకెప్పుడు అప్డేట్ అవుతది? అప్డేట్ అవ్వదు కదా! ఇప్పుడు నేను కూడా మా పిల్లలకి టీచ్ చేసేటప్పుడు ఈ బొమ్మను చూపించి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌లోని ఇలాగండి ప్రపంచంలోని 1960, 70 ఆ సమయంలోని ఇలా చేసేవారు. చెత్తను చేత్తో ముట్టుకునేవారు. ఇప్పుడు ప్రపంచంలోనే ఏంటంటే ఎక్కడ చెత్త అనేది చేత్తో ముట్టుకోవటం లేదు. కానీ మన దేశంలో మాత్రం చెత్తననేది చేత్తో ముట్టుకుంటున్నారు అని చెప్తాననమాట. ఎందుకలాగానంటే మా పుస్తకాలనేవి ప్రింట్ అయినవి అన్నీ కూడా కొంచెం ఇంజినీరింగ్ కాలేజీలన్నీ కూడా ఇప్పుడు ఇంటర్నెట్ అంతా ఉంది కదండీ! అవన్నీ డౌన్‌లోడ్ చేసుకొని కొత్త పుస్తకాల్లో ఇలాగుండదనమాట. వేరేగా ఉంటుంది. అక్కడ సమస్య అనమాట. ట్రాఫిక్ కంట్రోలింగ్ కూడా అదే పరిస్థితి అనమాట. 1970 ముందు ఉండే శాస్త్రాలు మాత్రమే వాళ్ళందరూ పాటిస్తున్నారు. ఏమనంటే కొత్తవి ఏవైనా చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదండి. ఇది ఇలాగే చేయాలి కదా! అని అంటారు. అక్కడ సమస్య. ప్రైవేట్ కంపెనీలున్నాయి. అవి ఫారెన్ ఎళ్లి అన్నీ తీసుకొస్తున్నాయి టెక్నాలజీస్ అన్నీ. గవర్నమెంట్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ మీరు చూస్తే అపోలో హాస్పిటల్‌లో కొంచెం ఏవో సూత్రాలు వేరేగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఎందుకలాగ అనిపిస్తుందనంటే గవర్నమెంట్
అపోలో హాస్పిటల్ వాళ్ళు విదేశాలు వెళ్ళి అక్కడ నేర్చుకుని కొంచెం వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఏంటంటే ఇంకా 1960, 70 ఆ సమయంలోనున్నవి మాత్రమే చేస్తున్నారనమాట అటు ఇటు అని. ఇంకొక విషయం మీకు చెప్పాల్సిందేంటంటే ఇస్రో, డీఆర్‌డీఓ ఈ సంస్థలు గూడా మొత్తం ఇవన్నీ ఇన్నోవేషన్స్ అన్నీ మీకు బానే కనబడుతున్నాయి. కానీ వాళ్ళకి కూడా తెలుసు అని అనిపిస్తుంది. వాళ్ళు చేస్తుందంతా 1970 ముందేనండి అది. అంత అంటే రీసెంట్ అడ్వాన్సెస్ మాత్రం కొంచెం ప్రయత్నం చేస్తున్నారు ఈ కాలంలో. కానీ చాలా తక్కువనమాట. అది. అయితే ఇంకా వీటన్నిటికి ఎలా చేయాలి అనంటే ఇక్కడొస్తుందనమాట. శాస్త్రం, ప్రమాణం. ఈ శాస్త్రాలన్నీ రాయాలి. మరి శాస్త్రాలన్నీ ఎక్కడున్నాయి? గాల్లో ఉన్నాయా? ఎక్కడ రాస్తాం? ఎవరిని రాస్తాం? ఇప్పుడు డాక్టర్ ఉన్నారు. పారాసిటమాల్ టాబ్లెట్ అని రాస్తారు. అది ఎక్కడ చదువుకున్నారు? పుస్తకంలో ఎక్కడుంది? పుస్తకాల్లో ఉన్నాయన్నారు. ఆ పుస్తకాలు అనేవి కూడా అన్నీ ఫారెన్ నుంచో తీసుకొనొస్తున్నారు. కానీ అక్కడ ఒరిజినల్ ఏంటి? ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుందనమాట. ఇదండి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని ఒకటున్నదనమాట ఒక సంస్థ. వాళ్ళు ఎన్నో సంవత్సరాల క్రితం అంటే 30, 40 ఎన్నో సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. ఇక్కడ ఈ సంస్థలో ఏంటంటే ఐఎస్ఐ మార్కులు ఇవన్నీ ఇస్తుంటారనమాట స్టాండర్డ్స్ అని. ముఖ్యంగా గవర్నమెంట్‌లోను పనిచేసిన బ్యాంకులు, గవర్నమెంట్‌లోను ఉండే సంస్థలు, శాస్త్రాలన్నీ రాసి దీనిలో పెట్టాలనమాట. ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రస్తుతం అనేది చూస్తాను. ఇప్పుడు మనలాంటి పబ్లిక్ వాళ్ళందరూ కూడా దానిలోని ఓపెన్ చేసి దానిలో యూజర్ అకౌంట్ అన్నీ ఓపెన్ చేసి జాయిన్ అవ్వచ్చనమాట. దీనిలో టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అని ఒక బటన్ అనేది ఉంది. అక్కడ మనం క్లిక్ చేస్తే మనకు తెలుస్తుందనమాట మన దేశంలో ఏమేమి జరుగుతున్నాయని. ఇప్పుడు మీరు చూసారో లేదో 23 ఏవో కౌన్సిల్స్ ఏవో ఉన్నాయంట. దానిలోని ఎంతమంది మనుషులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో చూడండి. ఒక దగ్గరగా ఒక మొత్తం అంతా చూస్తే ఒక 1000 మంది లోపే ఉంటారనమాట మొత్తం అన్ని డిపార్ట్మెంట్‌లో. ఇక్కడ దీన్ని బలోపేతం అనేది చేయాలండి అసలు భారతదేశంలో కొంచెం బావుండాలంటే. ఆ శాస్త్రాలు రాసేవాళ్ళనుకోండి ఎందుకు శాస్త్రాలు రాయాలి టైం వేస్ట్ అని అనుకుంటే ఇప్పుడు ఇలాగే జరుగుతాయనమాట. అప్డేట్ అవ్వకుండా సలహాలన్నీ చెప్పకుండా ఇవే జరుగుతుంటాయనమాట. ఇక ప్రతిదానికి కూడా ఉన్నాయండి. అన్నీ ప్రపంచంలో అన్నీ ఉన్నాయనమాట. అయితే ఈ ఈ విధంగా ఉంది. కెమికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే చూడండి కెమికల్ ఇండస్ట్రీస్ ఎన్నున్నాయి మన దేశంలో. ఎంతమందున్నారు ఈ శాస్త్రం చేసేవాళ్ళు? చాలా తక్కువ మందనమాట. ఎంతో గ్రూప్స్ అవన్నీ రాశారు కానీ చాలా తక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి దీనిలోని. అది చాలా వరకు శాస్త్రాలనేవి లేవనమాట. ఇది కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అనేది చెయ్యాలి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఇండస్ట్రీసే ఈ శాస్త్రాలనేవి ఏవి ఫాలో అవ్వటం లేదండి. అది పెద్ద సమస్య. పొల్యూషన్ డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి కానీ పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఏమీ తెలీదు. వాళ్ళు ఏం చేస్తారంటే శాంపుల్ కలెక్షన్ అక్కడ పొరపాటు జరుగుతుందనమాట. ఇంకోటి ఏంటంటే మనం యూఎస్, చైనా అనేది చూసుకుంటే యూఎస్‌లో గాని అప్రాక్సిమేట్‌గా చూసుకుంటే 3,00,00,000 మంది ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంట ఈ శాస్త్రాలు తయారు చేయడం. 3,00,00,000 అంటే 30 మిలియన్ పీపుల్ అంటే అది చాలా ఎక్కువ. అది ప్రపంచం అంతా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారేమో. మరి ఇది 1,25,000 ఎంప్లాయీస్ దగ్గర దగ్గర 35,00,000 ప్రొఫెషనల్స్ అలాగే ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. చైనా అనేది చూసుకుంటే 40,000 స్టాండర్డ్స్ ఉన్నాయి. దానిలోనే ఏంటంటే లక్షల మంది ఉన్నారని చెప్తున్నారనమాట. ఇది చాట్‌జీపీటీ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషనే అనమాట ఇది. మరి ఇంత పెద్ద భారతదేశంలోని శాస్త్రాలే లేకపోతే మరి ఇప్పుడు ఎలాగా అనంటే ఇప్పుడు మన ఇంటి ముందు కాలువ తవ్వారు. అసలు వాళ్ళకి శాస్త్రం అంటే ఏం తెలీదండి. ఏదో కాంట్రాక్టర్‌లని తెచ్చేస్తారు. ఆ కాంట్రాక్టర్‌లేమో వాళ్ళేంటంటే కూర్చొని రాయరు కదా శాస్త్రాలు. ఏదో అమెరికా ఎక్కడికో ఎళ్ళి తెచ్చేస్తారు. తెచ్చి చేసేస్తుంటారనమాట. అంతే తప్పించి అది ఏంటి అనేది కూడా తెలీదనమాట. దానివల్ల మనకి అదే అన్నీ చాలా లింకులున్నాయిలెండి. ఈ శాస్త్రాలు కూర్చొని రాస్తే అప్పుడు బావుంటుందనమాట. అప్డేట్ కూడా చేసుకోవచ్చనమాట అన్నీను. అన్నీ సెటరేట్ అవుతాయి అది. అది ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అనే దానికి కూడా వీళ్ళకి అర్థం చేసుకునే స్థితి కూడా ఏమి ఉండదండి. ఎందుకంటే ఎందుకు రాయాలి? టైం వేస్ట్ ఆల్రెడీ ఉంది కదా! ఇలాగే మాట్లాడతారనమాట. సో, దీనివల్ల ఏంటంటే ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటుందనమాట.
ఈవెన్ పూర్వ రోజుల్లో చూసుకుంటే సత్యనారాయణ పూజ అవన్నీ చేసేటప్పుడు ఆళ్ళు చెప్తారు ఎక్కడి నుంచొచ్చింది, ఎక్కడి నుంచి శాస్త్రం అని. అన్నిటికి వేదాలున్నాయి అని చెప్తారనమాట. ఈళ్ళకదే సమస్య. డాక్టర్లు కూడా అదే సమస్య అండి. మీకు అందరికీ ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. డాక్టర్ కోర్స్ ఎందుకంత కష్టంగా ఉంటుంది? అమెరికాలోనే అంత కష్టపడుతున్నారా డాక్టర్ చదవడానికి? అంటే మీరు చూసారు కదా! యూట్యూబ్ అని చూస్తున్నప్పుడు ఆళ్ళేమి అంత కష్టపడటం లేదు. మరీ మనంత కష్టపడటం లేదు. మరి ఎందుకలా జరుగుతుందనంటే ఇదే సమస్య అండి మళ్ళీను. దానికి కూడా ఇదే సమస్య. శాస్త్రాలన్నీ అక్కడున్నాయి. ఇక్కడ కూర్చొని రాయరనమాట. ఒక 10,000 మంది డాక్టర్‌లను కూర్చోబెట్టి వాళ్ళకి ఏమీ వైద్యం, పేషెంట్‌లని ఇవ్వకుండా కూర్చోబెట్టి రాయించాలనమాట. శాస్త్రాలనేవి. అట్‌లీస్ట్ ఇంజినీరింగ్ కాలేజీలో మెడికల్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్‌లని ఏమున్నాయి ఆళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఆళ్ళు ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నారు. అటువంటి వాళ్ళని కూడా కొంచెం దగ్గర తీసుకొనొచ్చి ఇంజినీరింగ్ సంస్థలోని పెట్టి అలా శాస్త్రాలన్నీ రాయిస్తే అప్పుడేమవుతుందనంటే మన డాక్టర్స్ కూడా కొంచెం తెలుస్తుందనమాట. ఏం టైప్ ఆఫ్ వైద్యం చేస్తున్నాము, ఏం చేస్తే ఏం బాగుపడతారు. ఇక్కడ సమస్య అనమాట. అంటే నేను వీటి మీద పని చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది. యాక్చువల్‌గా నేను భారతదేశంలో ఒక ఎక్స్‌పెరిమెంట్ లాంటిది చేశాను. అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఒక మంచి ఎక్స్‌పెరిమెంట్ చేశాననమాట డాక్టర్స్‌తో. ఒక 1500 మంది డాక్టర్స్ మొత్తం భారతదేశం, ఆహ్, ఇంకా బంగ్లాదేశ్, ఇంకా నేపాల్, భూటాన్, బర్మా. నేపాల్, భూటాను అన్ని దేశాలనేవి తీసుకొని 20 లొకేషన్‌లున్న 2017 సెప్టెంబర్ నెలలోని నేను ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశా అనమాట. అందరూ కూర్చొని శాస్త్రాలు రాయండి అని. ప్రతి డాక్టర్ కూడా గంటన్నర కూర్చొని ఒకేసారి రాయండి అని. రాసారండి అందరూను. డాక్టర్లు చాలా ఆసక్తికరం అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటని. నేను ఇలా చెప్పాను. వాళ్ళు వెంటనే చేశారనమాట. ఆ విధంగా ఉంటుందండి మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేను తవ్వితే ఒక మనిషి బెంగుళూరులో దొరికారనమాట. ఈ న్యూట్రిషన్ బర్న్ గైడ్‌లైన్స్ అని ఒక చిన్న టాపిక్ తీసుకొని చేశాము. అతను దొరికారు. చాలా బాగా రాశారనమాట అంతాను. ఎలాగా వైద్యం చేయాలి అని. అలా ఈ శాస్త్ర ప్రమాణాలనేవి చాలా ముఖ్యం అనమాట. అవి మన దగ్గర లేవు. దానివల్లనే ఈ డాక్టర్ చదువు అనేది కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంటది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చదువుతుందంతా కూడా మీకు ఒక బొమ్మ రూపంలో చెప్పాలనంటే మన భారతదేశంలో నుండే డాక్టర్ విద్యా వ్యవస్థ అంతా కూడా ఈ బొమ్మ ద్వారానే చెప్పొచ్చండి. ఎందుకనంటే ఈ శాస్త్రాలన్నీ ఇక్కడేం లేవు గదా! అన్నీ ఫారెన్‌లో ఉన్నాయి గదా! ఇప్పుడు ఈ విధంగానే ఇక్కడ ఏమైందనంటే ఏకలవ్యుడు ఏంటంటే ద్రోణాచార్యుడిని బొమ్మ పెట్టుకొని అలాగా చేస్తూ చాలా ఎక్కువ కష్టపడేవాడనమాట. ద్రోణాచార్యుడు ఒకవేళ మాట్లాడగలిగితే చాలా సులభమయ్యేది ఏకలవ్యుడికి విద్య. ద్రోణాచార్యుడు మాట్లాడలేడు కదా! విగ్రహం కాబట్టి. దానివల్ల ఏంటంటే ఎక్కువ కష్టపడాల్సొచ్చిందనమాట ఏకలవ్యుడు. ఇదే అనమాట. మన డాక్టర్స్ అందరూ కూడా చేస్తుంది ఇదే అనమాట. ఇదిలా కావచ్చు, అదిలా కావచ్చు అని వీళ్ళు ఎక్కువ చదవాలి. ఎందుకంటే అక్కడ శాస్త్రాలేమీ లేవు కదా! మన ఇండియన్ బాడీ స్ట్రక్చర్‌కి సంబంధించి చాలా విషయాలు లేవండి అస్సల. ఎక్విప్‌మెంట్స్ సంబంధించి కూడా ఎంబీబీఎస్‌లోని వాళ్ళు వాడే ఎక్విప్‌మెంట్స్ సంబంధించి కూడా వివరాలనేవి మన భారతదేశంలో లేవనమాట. అన్నీ విదేశాల నుంచే వస్తాయి. ఇప్పుడు మన పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ మీరు చూసుకుంటే అక్కడ ఎలాగుంటుందంటే ఒక డాక్టరు ఆస్ట్రేలియా, అమెరికా ఎళ్లి ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉండి అక్కడ అన్నీ నేర్చుకొని దాని తర్వాత ఇక్కడికొచ్చేసి ఇక్కడ వస్తువులన్నీ తనేదో డబ్బులు సంపాదిస్తారు కదా! అమెరికాలోని. ఆ సంపాదన దాంతోని అన్నీ కొనుక్కొని ఇండియాలోని హాస్పిటల్స్ పెట్టి ఈ విధంగా ఇంప్రూవ్ చేయగలిగారనమాట భారతదేశం. కానీ సమస్య ఏంటంటే ఒక డాక్టర్ కూర్చొని ఇలా శాస్త్రాలు రాయలేరు కదా! దానికి వేరే పద్ధతుందనమాట. ఆ పద్ధతి అనేది ఇప్పుడు చెప్తాను. అన్నిటికి కూడా సమస్య అనేది ఇదే అనమాట. శాస్త్రం ప్రమాణం.
అది. మరి ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి? ఎలా చేయాలి? అది కూడా చెప్తానండి. అది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని ఒక సంస్థ అనేది ఉంది. మన దేశంలో దీన్ని ఎవరు పట్టించుకోరు. ఐఎస్ఐ మార్క్ అని. అన్నిటికీ ఐఎస్ఐ మార్క్ అనేది ఉండాలంట. టూత్ పేస్ట్‌కి ఉండాలి. అన్నిటికీ ఉండాలంట. ఇప్పుడు గవర్నమెంట్‌లోని చాలా కంపెనీలు అనేవి ఇప్పుడు ఈ ఐఎస్ఐ స్టాండర్డ్స్ అనేవి పాటించవండి. ఇప్పుడు ఈ ఐఎస్ఐ దానిలో మీరు చూసినప్పుడు టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అని కొడితే లింక్‌లో అందరూ దీనిలో రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా చూడొచ్చు. దీనిలోని కెమికల్ ఇంజినీరింగ్ చూస్తే 23 గ్రూపులు, 65 మంది ఎంతమందో 65 గ్రూపులు ఒక గ్రూప్‌లో ఎంతమంది ఉంటారులెండి. అయితే ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. చాలా తక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి. అయితే ఇప్పుడు ఇండియాలో ఎన్నున్నాయి కెమికల్ ఇండస్ట్రీస్. మరి ఎందుకు ఇంత తక్కువ మంది ఇన్వాల్వ్ అయినారు? శాస్త్రాలు ఏంటంటే రాసేవాళ్ళు లేరనమాట. దీన్ని కొంచెం బలోపేతం అనేది చెయ్యాలనమాట. చేస్తే మిగిలినవన్నీ ఆటోమేటిక్‌గా సెటరేట్ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ నార్మ్స్‌ని పాటించాలి. అది పాటించడం లేదనమాట. అదే సమస్య ఇక్కడ. ఒకసారి ఈ శాస్త్రాలన్నీ రాయగలిగితే కూర్చొని చాలా ఏదో టైం వేస్ట్ అని అంటే మరి ఇలాగే జరుగుతాయన్నమాట. 50 సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్రం వచ్చి ఇంకా ఇలాగే ఉన్నామని అంటే ఇదే అనమాట. ఇప్పుడు 1,50,00,000 మంది ఉన్నారు. బెంగుళూరు మహానగరంలోని. అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ విధంగాను. ఆ మున్సిపాలిటీ ప్రవర్తించడం వలన. మరిప్పుడు దానికి విశాఖపట్నంలో కూడా అలాగే ఎక్కడ ప్రతి ఊర్లో విజయవాడ ఏ ఊరు చూసినా ఇలాగే అనమాట. చేతులతో ముట్టుకుంటున్నారు చెత్తని. ఇది యూట్యూబ్‌లోని మన పిల్లలు ఎవరైనా చూసి దాన్ని యూట్యూబ్‌లో పెట్టారనుకోండి. అప్పుడు విదేశాల్లో కూడా చూసి నవ్వుకుంటారు. ఏంటి ఇలా చేస్తున్నారు? ఇది ముఖ్యంగా ఏంటంటే శాస్త్రాలు ముఖ్యంగా హెడ్‌లు ఉంటారు కదా! ఆళ్ళకి కూడా తెలియాలి. కెమికల్ ఇంజినీర్స్‌ని రిక్రూట్ చేసుకోవాలి. ఆళ్ళేమో రిక్రూట్ చేసుకోరు. ఆళ్ళకంత బుర్ర ఉండాలి కదండీ! రిక్రూట్ చేసుకున్నా ఆళ్ళు చెప్పిన సలహాలు వినాలి. అది వినే శక్తి కూడా ఉండదు ఆళ్ళకి. ఎందుకంటే ఇక్కడ శాస్త్రాలు ఏమి లేవు కదా! అది సమస్య. అయితే వీటికి ఎలా చేయాలి అని అంటే ఇది. ఇప్పుడు మన అమెరికాలోని, చైనాలోని చూసుకుంటే 3,00,00,000 మంది ఉన్నారంట. ఇండైరెక్ట్‌గాను, డైరెక్ట్‌గాను శాస్త్రాలు రాయడంలో. చైనాలోని ఏంటంటే లక్షల కొద్ది మంది ఉన్నారంట. ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ కూడా పాల్గొని వాళ్ళు శాస్త్రాలు రాయడం అనేది జరుగుతుందండి. ఆళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. వాళ్ళకొక అవకాశం ఇవ్వాలి కదా! అవకాశం ఇస్తే ఆళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంతమంది ఉన్నారనమాట. మరి చాట్‌జీపీటీని అడిగాను మరి, ఇప్పుడు మన దేశంలోని ఎలాగ ఇవన్నీ సెటరేట్ చేయొచ్చు అనంటే ఇలాగిచ్చిందనమాట. మీరు అంత 30,00,000 3,00,00,000 మంది ఇన్వాల్వ్ అవ్వడం అది మంచిది కాదు. కొంచెం ఫేజెస్‌గా చేసుకోండి. ముందేమిటంటే కొంచెం ఒక 50,000 మంది నుంచి 1,00,000 మంది దాకా ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూసుకోవాలి. BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్‌లోని చాలామంది ఉన్నారు కంట్రిబ్యూట్ చేయడానికి. ఆళ్ళందరినీ ముందుకు దగ్గరగా తీసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఈ 5,00,000 నుంచి 10,00,000 మందిని ఈళ్ళే రిక్రూట్ చేసుకోవాలి. అక్కడి నుంచి, ఇక్కడి నుంచి అంతా తీసుకొని ఎంఎస్ఎంఈ నుంచి, స్టార్టప్స్ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి అంతాను. ఇంకోటేంటంటే విదేశాల్లో కూడా కంప్లీట్ అయ్యేటట్టు 2,00,000 స్టాండర్డ్స్ డాక్యుమెంట్స్ అనేవి ముందు డెవలప్ చేయాలి. విదేశాలతో ఉన్నట్టు, మన దేశంలో ఉండేటట్టు, విదేశాల్లో ఉండేటట్టు. తర్వాత లాంగ్ టర్మ్‌లో ఏంటంటే ఒక 30,40 లక్షల మంది ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూసుకోవాలి. 25 సంవత్సరాల ప్లాన్ అనేది ఎయ్యొచ్చు ఇలాగా అని చెప్పిందండి. ఇది అనమాట. ఇక్కడ సమస్య. ఇప్పుడు మీరు అగ్రికల్చరల్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడినప్పుడు ఆళ్ళేమో చేస్తుంది 1940కి ముందు ఉండే విద్యలుగా వాళ్ళకొచ్చు. అంతే. అక్కడ సమస్య అనమాట. వాళ్ళకి ప్రస్తుతం ఏం జరుగుతుందనేది తెలీదు. తెలిసినా కూడా కొంచెం ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది తప్పించి నిజంగా ఆళ్ళకది ఏంటి అనేది తెలీదండి. ఎందుకంటే ఏవో ఎక్విప్‌మెంట్స్ కొనేస్తారు. తీసుకొనొస్తారు. కానీ చేస్తుంటారు. కానీ అది ఏంటో, ఎందుకు, ఏమిటి అలా అని బాబు మోహన్ గారు చెప్పినట్టు అవి తెలీదనమాట. ఎప్పుడు తెలుస్తాయంటే కూర్చొని ఇలాగా శాస్త్రాలు రాసినప్పుడు తెలుస్తదనమాట. స్టీల్ ప్లాంట్ మీరెళ్ళినప్పుడు చూసినా ఆ స్టీల్ ప్లాంట్‌లోని ఐఎస్ఐ స్టాండర్డ్స్ ఎన్నో స్టాండర్డ్స్ అనేవి అది పక్కదారి పట్టిందనమాట. అది చాలా వరకు స్టాండర్డ్స్ కూడా లేవసల. అదే సమస్య. అది. మరిప్పుడు ఇవన్నీ ఉన్నాయి. మరిప్పుడు ఇన్నున్నాయి కదా! ఇంతమంది పెద్దోళ్ళున్నారు కదా! మరి ఎలాగా అనంటే ఇక్కడ చూడండి ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని ఒక పెద్ద సంస్థ ఉందనమాట. ఇలాగ ఐఐటీ‌లకి కూడా ఇదే పరిస్థితి. ఆ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనే పెద్ద సంస్థలో సంవత్సరానికి ఎంత ఖర్చు పెడతారంటే 1,353,00,00,000
ఇస్తారండి ఆ సంస్థకి. ఈ దానిలో 484 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. ఈళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చనమాట ఆ డబ్బుల్ని. ఎలా ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే నేనిక్కడ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ దగ్గరలోనే ఉంటాను కదా! అయితే ఒకసారేమో ఫ్యాకల్టీ వాళ్ళెవరో వచ్చి వాళ్ళేమన్నారంటే టెన్షన్ పడిపోతున్నారనమాట. ఎందుకు టెన్షన్ పడిపోతున్నారంటే సడెన్‌గా ఒకసారి వచ్చి ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళేమో ఎప్పుడో ఏదో కట్టలేదు మీరు అని చెప్పేసి 4,00,000 కట్టండి అని ఒకేసారి అడిగారట. ఇప్పుడు 1000, 1,500 కోట్లు ఆళ్ళకి సంవత్సరానికి ఇస్తున్నప్పుడు, ఈ చిల్లర వేషాలన్నీ ఎయడం ఏంటండి? ఇంకొకటి ఏంటంటే అక్కడ హౌస్ రెంట్ వాళ్ళకిచ్చే జీతం అనేది కొంచెం తక్కువ. దానిలో హౌస్ రెంట్ అనేది రూ. 1,00,000 తీసుకుంటారంట. 60,000, 70,000 తీసుకుంటారంట లోపల ఉండడానికి. 60,000 రెంట్ కట్టాలని చెప్తారంట. ఇంకా లోపల ఫుడ్ కూడా చూస్తే చాలామంది పేద పిల్లలనేది వస్తుంటారండి. బాగా చదువుకొని కష్టపడి చదివి. ఆళ్ళకేమో అక్కడ లోపల ఫుడ్ క్యాంటీన్ ఫుడ్ అవన్నీ కూడా కొంచెం కాస్ట్‌లీయే. ఏమనంటే లోన్‌లు తీసి అవన్నీ ఆ తర్వాత విషయం ఈళ్ళు ప్రొవైడ్ చేయాలి గదా! అవన్నీ చెయ్యరు. ఇప్పుడు రూ. 1,500,00,00,000 అది అరెకరం ఎన్నో ఎకరాలుంటది అది. 100 ఎకరాలు ఎంతో ఉంటదది సంస్థ. ఆ 100 ఎకరాల్లో 1,500,00,00,000 ఖర్చు పెడుతున్నారు. సం సా ఈ సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇస్తుంటారనమాట. అంత డబ్బులు ఆళ్ళకి ఇస్తూ ఈ చిల్లర వేషాలన్నీ ఏస్తున్నారు. దానివల్ల ఆళ్ళెందుకండి సలహాలు చెప్తారు. ఇంకొక ఫ్యాకల్టీ ఏమో ఒకసారి పిలిచి మాకు కొంచెం రండి సలహాలు చెప్పండి. మా పిల్లలందరికీ కొంచెం ఏదైనా మాట్లాడండి అని పిలిస్తే, అతను మనసిప్పి మాట్లాడినప్పుడు అతననే మాట ఇలాగే ఉన్నదండి. రాయిచ్చి కొట్టి ఈ విధంగా తయారయ్యాం. ఆళ్ళనిలా అనవసరంగా ఎందుకిలా టార్చర్ పెడుతున్నారనేది అది తెలియటం లేదు. ఏవేవో మార్పులేవో చేస్తున్నారంట. గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. అసలు వాళ్ళ మానాన్నలను వదిలిస్తే ఇప్పుడు 100 సంవత్సరాల సంస్థ అండి అది. ఆ 100 సంవత్సరాల సంస్థ దాని మానందాన్ని వదిలేస్తే అది ఏవో పనులు చేసుకుంటారు. ఇంకొకటేంటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఒక ఇద్దరు, ముగ్గురు ఫ్యాకల్టీస్ అనేవాళ్ళు మన మన బెంగుళూరు మున్సిపాలిటీకి 9 ప్రపోజల్స్ పంపించారంట. ఆళ్ళన్ని ప్రపోజల్స్ తీసి చెత్తబుట్టలో పడేశారు. ఎందుకంటే ఇప్పుడు సలహా వినేవాడికి ఏంటంటే అది తెలియాలి కదా! అది తెలీదనమాట. ఇంకా చాలా విషయాలున్నాయి. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. చాలా విషయాలు నాకు తెలుసు. కానీ నేను చెప్పదలుచుకోలేదు. ఎక్కడ ఏం జరుగుతుందో అంతా నాకు తెలుసండి. కానీ నేను చెప్పదలుచుకోలేదనమాట. అది ఈ విధంగా జరుగుతుందనమాట. ఆళ్ళని చిల్లర పనులన్నీ చేస్తూ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎందుకు చెప్తారు ఈ సలహాలు? ఇలా శాస్త్రాలు రాయాలి ఇటువంటి విషయాలన్నీ ఆళ్ళేం చెప్పరండి. ఎవరు చెప్పరు. ఇంకోటి ఏంటంటే మనకి ఐఐటీలన్నీ ఉన్నాయి కదా! ఈ ఐఐటీలన్నీ ఏం జరుగుతుందనంటే ఐఐటీల్లోని ఈ గవర్నమెంట్‌లో సీఎంలు వీళ్ళందరూ వెళ్ళి మీరు చేయండి పనులు మేము డబ్బులిస్తాం తర్వాత అని అంటారు. పనులన్నీ చేసిన తర్వాత డబ్బులు ఎగ్గొట్టేస్తారు. సో, దానివల్ల ఏంటంటే ఈళ్ళు కూడా ఏమి ఎక్కువగా సలహాలు చెప్పడానికి ఉండదు. వాళ్ళకేంటి అసల నెల జీతగాళ్ళు కదండీ! ఐఐటీలో ప్రొఫెసర్స్ ఈళ్ళందరూ నెల జీతగాళ్ళు. ఆళ్ళ దగ్గర నుంచేమో ఆళ్ళేదో పాపం పిల్లలు కూడా పేద పిల్లలను జాయిన్ అవుతుంటారు ఐఐటీస్‌లో అనమాట. ఎందుకంటే ఎంతో ర్యాంకులు రాసి కష్టపడి చేరతారు. ఆళ్ళ దగ్గర నుంచి ఈళ్ళేమో ఫోటోలు మాత్రం దిగుతారంట, డబ్బులు మాత్రం ఇవ్వరంట. అది చెప్పారనమాట. మేము కాన్ఫరెన్స్‌లకెళ్తున్నప్పుడు ఆళ్ళలా మాట్లాడుతున్నారు. అలా ఐఐటీలో ఉండేవారు. ఇంకొకటి ఏమన్నారంటే ఇంకో మాట గవర్నమెంట్ ఆఫీసర్లు ఎప్పుడూ గూడాను ఈ చిల్లర కంపెనీలేవో ఉంటాయంట. ఆ చిల్లర కంపెనీలేమో ఏవో చెప్తుంటాయంట సలహాలు. ఆ సలహాల ప్రకారం ఈళ్ళేమో పనులు చేస్తుంటారు. నాకదే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కంపెనీకి కూర్చొని శాస్త్రం రాయాలనే ఆలోచన అనేది ఉండదండి. అది కంపెనీకి ఉండదు. గవర్నమెంట్‌కి కూడా అంత ఓపిక అనేది ఉండదనమాట. కూర్చొని ఆలోచించి ఇదంతాను రాయాలి. ఎక్కడి నుంచి ఏదో ఒకటి పట్టుకొనొచ్చి చేసేయడం అనేది పని కావాలని అనిపిస్తదనమాట. అక్కడ సమస్య అనమాట. అందుకే ఇండస్ట్రీస్ అనేవి చాలా హై లెవెల్‌గా అనిపిస్తుంటది. ఆ టెక్నాలజీస్ అన్నీ ఎందుకంటే అబ్రాడ్ నుంచి తీసుకొనొస్తారు కదా! ఆ టెక్నాలజీలో మార్పులు అవి చేయడం కూడా వీళ్ళకి తెలీదనమాట. ఏమైనా డౌటొస్తే మళ్ళీ వాళ్ళనే పిలిచి అడుగుతారు. నేను ఒకసారి
ఏంటంటే అనంతపూర్ నుంచి బెంగుళూరు బస్సులో వస్తునేటప్పుడు ఒక మిలిటరీ అతనితో మాట్లాడాననమాట. అతను గురించి అన్నీ మాట్లాడినప్పుడు అతను ఒక మాట అన్నారు. మా దగ్గర ఏంటంటే ఒకటేవో బుల్లెట్ లాంటిది ఏదో ఉంటుందంట, ఒక బాంబు లాంటిది. అది పేల్చేటప్పుడు ఎన్నో లక్షలు ఉంటుందంట కాస్ట్. మళ్ళీ రష్యా వెళ్ళి తీసుకుని రావాలంట బాంబుని. ఇక్కడేం లేదంట, ఇక్కడ తయారు చేయడం లేదంట. అసలు మనకది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదండి అసలు భారతదేశంలో. అది సమస్య అనమాట. ప్రాపర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు, గైడ్‌లైన్స్ లేవు. దానివల్లనే ఈ సమస్యలన్నీను. అక్కడికి వెళ్ళాల్సినంత అవసరం కూడా ఉండదు. మనమే అన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే అంతమంది మ్యాన్ పవర్, అన్ని తెలివితేటలు ఉన్నాయన్నమాట దేశంలో. కానీ చెప్పేవాళ్ళు ఉన్నా సరే, ఇగోండి వీళ్ళు చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నా సరే వినే శక్తి అంటూ ఉండదనమాట. ఇంకొక విషయం ఏంటంటే సెమీ కండక్టర్స్ మన ఇండియాలో లేవు ప్రపంచంలోని. అంటే ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి 3,000 కోట్లు మాకు ఇవ్వండి, మేము సెమీ కండక్టర్ చేసి పెడతామని అన్నారు వీళ్ళు. ఒకసారి ఇవ్వచ్చు కదా, ప్రజ్ఞ అనేది పెరుగుతుంది. అలా లేకుండా వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి బయట నుంచి కొనుక్కుందాం అని చెప్పి 50,000 కోట్లు, ఎన్నో వేల కోట్లు ఇచ్చారనమాట. ఇవి మన పిల్లలకి ఎలాగ ఉద్యోగాలు వస్తాయి బయట నుంచి అన్నీ తెచ్చుకుంటే? మనంగా చేసుకుంటే కొన్ని ఏవో ఈ పని చేయడానికి, ఆ పని చేయడానికి పనులు ఎక్కువ ఉంటాయి. అదే అన్నీ బయట నుంచి తెచ్చుకుంటే మనం ఇక్కడ ఉద్యోగాలన్నీ ఏంటంటే అసెంబుల్ చేసుకోవడానికి, ఏవో నట్లు బిగించడానికి తప్పించి పెద్ద పెద్ద ఉద్యోగాలు అంటూ ఉండవండి. ఇవన్నీ చాలా సమస్యలున్నాయి. అది మన పిల్లలకు కూడా ఉద్యోగాలు రావన్నమాట. ఈ శాస్త్రాలన్నీ రాస్తే పిల్లలకు కూడా ఉద్యోగాలొస్తాయి. ఇది కూడా ఉంది. అది. ఇంకా డాక్టర్స్‌కి ఏం చేశారనంటే డాక్టర్స్ అందరినీ కలిపి రూల్స్ అన్నీ చేంజ్ చేసేసారనమాట. ఈ రూల్స్ అన్నీ చేంజ్ చేయడానికి డాక్టర్స్ గురించి ఇంకో వీడియో చేశానులెండి, అది చూడండి. ఇదొక పెద్ద సమస్య అండి డాక్టర్స్‌ది. అది. ఇంకా ఇంకొక వీడియో అనేది చేశాను. 2040 తర్వాత ఏ సమస్యలొస్తున్నాయి, ఇంజినీర్స్ ఎలాగా ప్రాబ్లమ్ వస్తుంది, ఇంజినీర్స్ గురించి కూడా ఒక వీడియో చేశాననమాట. అది కూడా చూస్తే మీకు ఎంత సమస్యలైనా అర్థమవుతాయనమాట. సమస్యలు, సొల్యూషన్స్, ఇవన్నీ ఒట్టి సమస్యలనేవి నేను చెప్పను. సొల్యూషన్స్ కూడా చెప్తాను. ఎందుకంటే కొంచెం పీహెచ్‌డీ చేశాను కదా, కెమికల్ ఇంజినీర్ కాబట్టి నేను సలహాలు కరెక్ట్‌గా చెప్తానండి. అది. ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఈ టెంపుల్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా అదే సమస్య అనమాట. 1800 సంవత్సరం సమయంలో చూస్తున్నప్పుడు టెంపుల్స్‌లోను అన్నీ బాగానే జరిగేవి. 1947 తర్వాత మొత్తం టెంపుల్స్ అన్నీ పాడయ్యాయనమాట. అదేంటిదనంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పాలించుకుంటున్నాం కదా, మనం ఎందుకు పాడయ్యానంటే అక్కడ ఒక పెద్ద సమస్య అనేది ఉందనమాట. ఏంటి ఆ సమస్య అనేది చెప్తాను. అసలు మీ అందరికీ కొంచెం ఇది తెలియని విషయం, కొంచెం షాక్ అవుతుందనమాట. ఇక్కడ ఏమైందనంటే మనకి ఇప్పుడు నాకెలా తెలిసిందంటే ఈ విషయం, నేను ఈ జగన్ గారు సమయంలోని ఏదో గవర్నమెంట్ పోస్టులు పెడతామనంటే తిరుపతి వెళ్ళి ఒక ఎగ్జామ్ రాశాననమాట, యూజీసీ నెట్ అని. ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొంచెం రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పేసని నేను అన్ని గవర్నమెంట్ వాళ్ళు ఇటువంటి పరీక్షలు, పోటీ పరీక్షలు రాస్తారు కదా, అది నేను రాస్తున్నప్పుడు దానిలోనే ఏంటంటే ఒక చాప్టర్ ఉందండి, ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని. అది హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని, అంటే ఉన్నత విద్య, భారతదేశంలో ఉన్నత విద్య అని ఒకటి ఉంది. దాని తర్వాత ఉన్నత విద్య అని ఉన్నప్పుడు అక్కడ రాశారండి, దానిలోనేది మీరు చదివితే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎలా రాశారని అంటే, భారతదేశంలోని ఉండే విద్యలన్నీ కూడా ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు, అవన్నీ ఎందుకు పనికిరావు. చాలా చాలా బాగా రాశారు, నేను చెప్తున్నట్టు కాదు, కొంచెం అందంగా సున్నితంగా రాశారు. అయితే ఇప్పుడు అందుకే ఇంకెందుకు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంగ్లీష్ అనేది బ్రిటిష్ వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు ఇవన్నీ బాగా ఇంప్రూవ్ చేద్దామని. కానీ అందుకే ఇవన్నీ ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని చెప్పేసి పక్కన పెట్టేసి వీళ్ళందరూ వెనకబడి వాళ్ళు అయిపోతారని వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇంగ్లీష్ అనేది మేము ఇంప్లిమెంట్ చేసాము. అందుకే ఇంగ్లీష్ విద్యా విధానం అనేది చాలా మంచి ఉన్నత విద్యా విధానం. అందుకే ఉన్నత విద్యలన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి భారతదేశంలో అని చెప్తే, నా వేదాల గురించి కొన్ని మంచి మాటలు అవన్నీ చెప్పేసి, కానీ ఇలా రాశారనమాట. ఇప్పుడు ఏమైందనంటే ఇప్పుడు దీనికి సమస్య ఏంటంటే మొత్తం భారతదేశంలో ఉండే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా
వారికి ఇప్పుడు ఈవెన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌లోని జాయిన్ అయిన వాళ్ళు కూడా అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళకి ఎలాగుంటుందంటే కొంతమంది సిన్సియర్‌గా ఉంటారు. అంటే పుస్తకాల్లో చదివింది మన మనసులోని ముద్రించుకొని కొంచెం సిన్సియర్‌గా ఉంటారు. ఇక్కడ ఏమైందనంటే ఇప్పుడు ఉన్నవన్నీ పనికిమాలిన పనులు కదా! రాముడు, రామాయణం అంతా మైథాలజీ అని అంటారనమాట అక్కడ. మైథాలజీ అని మూఢనమ్మకాలని. అసలు రాముడు అదంతా కూడా కల్పిత కథలు అని అంటారనమాట. సో, దానివలన ఏమైందనంటే మొత్తం ఈ టెంపుల్‌లోనుండే వ్యవస్థలోని ఉండే గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ విధమైన ఆలోచన విధానంతో వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి ఒక ఎక్కువ ఉదాహరణ చెప్పాలంటే ఒక ఎంఆర్ఓ దగ్గరికెళ్ళి ఇగోండి సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకోండి అంటే అతను నేలకేసి కొట్టేస్తాడండి. ఎందుకంటే అదంతా మూఢనమ్మకం కదా! అలా ఉంటుందన్నమాట పరిస్థితి. ఇలాగ పెళ్లి చేసుకుంటాము. ఆ పెళ్లి అనేది అసలు అదంతా మూఢనమ్మకం కదండీ అంతాను పెళ్లనేది. ఈ పెళ్లనేది అసలు కూర్చోవడం, అగ్గి చుట్టూ తిరగడం, 7 అడుగులు నడవడం ఏంటిదంతా? అదంతా ఒక నాన్‌సెన్స్ అని. ఇలా ఉంటుందనమాట. గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే నేను చాలా క్రిందకి దిగి మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాననమాట. అలాగని అందరూ అలాగా అనుకోరు. కొంతమంది ఏంటంటే ఇవి కొంచెం సీరియస్‌గా చదవకుండా కొంతమంది ఏంటంటే కొన్ని ఆ చాప్టర్‌లన్నీ వదిలేసి పాస్ అయినోళ్ళు ఉంటారు. ఆళ్ళకి కొంచెం తెలివితేటలు కొంచెం గౌరవం అనేది ఉంటది. పెద్దలంటే గౌరవం అదంతా ఉంటది. ఏదో పరీక్ష గురించి రాస్తున్నాం ఇదంతా తప్పు అని అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను కాబట్టి నేను ఇవన్నీ చేస్తున్నాననమాట. కానీ ముఖ్యంగా ఎక్కువ మంది పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ అని ఎక్కువ మంది మాత్రం అదే ఆలోచనలతో ఉంటారనమాట. అటువంటప్పుడు ఇంక వేదాలు ఎందుకు చదవాలి అవన్నీ పనికిమాలిన విషయాలు. ఈ విధంగానండి. ఈ విధమైన ఆలోచనలన్నీ ఉండేటప్పుడు మొత్తం గవర్నమెంట్ వ్యవస్థలోనూ ఉండే మొత్తం అందరూ జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధమైన ఆలోచన ఉండేటప్పుడు మరిప్పుడు టెంపుల్స్ అన్నీ ఎలా బాగుపడతాయండి? అందుకే అయిపోయింది. మొత్తం కేరళ తప్పించి మొత్తం భారతదేశంలోనూ ఉండే అన్ని టెంపుల్స్ కూడా నాశనం అయిపోయాయనమాట. నార్త్ ఇండియాలో ముందే నాశనం అయిపోయాయి. సౌత్ ఇండియాలోని 1970 నుంచి నాశనం అనేది మొదలెట్టి ఇప్పటికింకా నాశనం అయిపోయాయనమాట. ఇంకా నేనింక ఎక్కువ చెప్పలేను దీని గురించి. అయితే ఈ విధంగా జరిగిందనమాట. మరిప్పుడు దీనికి మార్పు ఏంటి అనంటే ఈ సిలబస్ కొంచెం మార్చాలనమాట. హైయర్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ అనే సిలబస్ కొంచెం మార్చి అక్కడ అసలు ఏం రాస్తున్నారు మన ఇండియన్ వ్యవస్థ గురించి ఎందుకింత చెత్తగా రాశారు అవన్నీ చూడాలి. ఇవన్నీ చెయ్యరు కదా! సో, దీనివలన ఇప్పుడు అనుభవించక తప్పదు. అది. ఇంకా కేరళలోనే ఎందుకు అలాగనంటే స్వతంత్రం వచ్చినప్పుడు అంట కేరళలో రాజు అప్పుడు ఒక మాట తీసుకున్నాడంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. మీ మీరు మీరందరూ కూడా ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ అనే దాన్ని మీరెప్పుడు తీసుకోకూడదు. మా మా వాళ్ళు మాత్రమే దాన్ని మా చెయ్యాలి అనని. ఆ విధంగా అతను రాజు అప్పుడు ఆ రాజుకేంటంటే పూర్వదృష్టి ఉందనమాట. ఈళ్ళు పాడు చేసేస్తారు అనని. అందుకే మనం కేరళలోని ఆ టెంపుల్ మాత్రమే అది ఇక్కడ బతికింది. దానికి కూడా ఏంటంటే మొన్నటి వరకు కోర్ట్ కేసులు అవన్నీ జరిగాయనమాట. ఎందుకు అని చెప్పేసని. ఇప్పుడు ఇప్పుడు అది జరిగిందనమాట. ఇప్పుడు ఇటువంటి మనస్తత్వం ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడం వలన ఇవన్నీ ఎందుకు, ఇదెందుకు, అదెందుకు అని అనడం వల్ల ఇంక మరి స్టాండర్డ్స్ అనేవి బాగా పడిపోయాయనమాట అన్ని టెంపుల్స్‌లోని. ఇక్కడ సమస్య అండి. అందుకే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్‌లకి కానీ, ఈళ్ళకి కానీ మీరు ఏమి చెప్పొద్దండి. ఎందుకంటే వాళ్ళకి గౌరవం ఏమి ఉండదు. గౌరవం ఉందా లేదా అని కొంచెం చూసుకొని చెప్పండి. ఆళ్ళకి గౌరవం కూడా మీరు ఇలాగా టెంపుల్స్‌లోని గట్టాను కానీ అటువంటి విషయాల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదనమాట. ఎందుకంటే వాళ్ళకి అంత గౌరవ భావం అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒకే మాట అనండి రామాయణం మైథాలజీ అవునా? కాదా అనండి. రామాయణంలో రాముడు పుట్టాడు. అది ఇతిహాసం, అది హిస్టరీ అని అంటే అప్పుడు ఆళ్ళతో మాట్లాడండి. అంతే.
చాలా మందికి అంటే మొత్తం ఒక 100 మందిని తీసుకుంటే 95 మందికి అది మైథాలజీ అని కల్పిత కథలు అని అంటారనమాట. సో ఆ రిమైనింగ్ 5 ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు గౌరవం ఇవ్వచ్చు అనమాట. మిగిలిన ఎవరు ఆ గౌరవానికి అర్హులు కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఇదే పరిస్థితి అనమాట. అది. సో ఈ విధంగా టెంపుల్స్ గురించి ఈ విధంగా ఉందండి. ఇక్కడ ఇది పరిస్థితి అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీకు ఇండియా బాగుపడాలంటే ముఖ్యంగా ముందు శాస్త్రాలు రాయాలి. ఇలాగా. రెండవ విషయం ఏంటంటే ఈ టెంపుల్స్ గురించి ప్రతి టెంపుల్‌కి ఇటువంటి శాస్త్రాలు రాయాలనమాట. మీ భాషలో చెప్పాలనంటే ఇప్పుడు తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని సర్వ్ చేయాలి అనంటే దగ్గరగా ఒక 8 లక్షల పీహెచ్‌డీలు చేస్తే తప్పించి వాళ్ళకి ఆ స్టాండర్డ్స్ అనేవి రీచ్ అవ్వలేరనమాట. నేను నిజమే చెప్తున్నానండి. 8,00,000 మంది కూర్చొని 5 సంవత్సరాల పాటు కూర్చొని ఎలా సర్వీస్ చేయాలి అని చెప్తే అప్పుడు ఆ శాస్త్రాలన్నీ రాయొచ్చనమాట. అదే 8 లక్షల మంది కూర్చొని చేయడం ఇప్పుడు మీకది ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుత స్టాండర్డ్ అనేది అదే అనమాట. మీకందరికీ తెలియనివి అంటే మీకు తెలుసో తెలీదో అని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! కంప్యూటర్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అది చేయడానికి 13 లక్షల మంది 6 నెలలు కూర్చొని రాశారనమాట. అది. ఇప్పుడు డిస్నీలోని 'జూటోపియా' అని ఒక సినిమా చూసాం. ఆ సినిమా అనేది చూస్తున్నప్పుడు 20,000 మంది కూర్చొని ఒక 3 సంవత్సరాలు కూర్చొని చేశారనమాట. అప్పుడు. ఈ విధంగా అవుతుందనమాట. ఇప్పుడు ప్రపంచంలోని ఏంటంటే పనులన్నీ ఇదే విధంగా జరుగుతున్నాయనమాట. మినిమమ్ ఒక 8 లక్షల మందో, 5 లక్షల మందో కూర్చొని రాయగలిగితే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఓహో! ఈ విధంగా సర్వీస్ చెయ్యాలా అని చెప్పేవాళ్ళు ఉన్నారండి. అంతుందనమాట. అంతే తప్పించి ఇప్పుడు ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని, ఇంకా కాణిపాకంలోని విఘ్నేశ్వరుడు అందరూ ఒకలేనని అనేసరికి తప్పది. అక్కడ కొన్ని ఏంటంటే వేరియేషన్స్ ఉన్నాయి. పీహెచ్‌డీలనే చేయాలి. మన అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం. లేకపోతే పూర్వం విధానం ప్రకారం ఒక 2, 3 ఫ్యామిలీస్ అని పెట్టి ఆ ఫ్యామిలీస్‌ని నుంచి వచ్చిన పరంపరను ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఎడ్యుకేషన్ అనేది మీరు పుస్తకంలో పెట్టాలంటే మినిమమ్ ఒక 8 లక్షలు, 9 లక్షల డాక్యుమెంట్స్ అయినా ఉండాలన్నమాట. ఒక్కొక్కటి 300 పేజీలు 8 లక్షల డాక్యుమెంట్స్ ఉంటే అప్పుడు మీకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన మీ ప్రతి కోడ్ తెలుస్తుందన్నమాట. ఈ శాస్త్రాలన్నీ రాయాలి. ఇది రాయరు, అది రాయరు కాబట్టి ఇంక మరి అలాగే ఉంటుందన్నమాట పరిస్థితి. అలా ఒక టెంపుల్ అలా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టెంపుల్‌కి అలాగ ఉంటదనమాట. అంతమంది కూర్చొని చేస్తే తప్పించి పనులు జరగవు. ఇదండి సమస్య. ఓకే. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలే. ఇవన్నీ కొంచెం మార్పులను మీరు మొదటగా కెమికల్ ఇంజినీర్స్‌ని తీసుకుంటే బావుంటుంది. అది.